అసలు మేము నీ కొడుకులమేనా? మరి లేకపోతే ఈ ఆకేసి పప్పేసి బొడి బొక్కేసి నీ బెప్పం పాటలు ఏమిటినా? నీ కొడుకులు అంటే పాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే హోయం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నాన్న తినరా. ఇంకా నాకు వద్దు నాన్న. రే నువ్వు అన్నం తినకపోతే బూచోడు పట్టిస్తాను. అంటే అన్నయ్యకి పట్టిస్తావా నాన్న? తమ్ముడు మరి లేకపోతే ఏమి చేయమంటారు సార్? కవల పిల్లలు అంటే ఏమో అనుకున్నాను గానీ అందులో ఒకటి ఇలా కమిలిపోతాడని నేను ఏనాడు అనుకోలేదు. నీకు నాకు తేడా ఏంట్రా? సైరా నరసింహారెడ్డికి పాత సినిమాల్లో రమణారెడ్డికి ఉన్నంత తేడా ఉందరా. అంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే వయసు నాది. అమ్మా మంచం కింద మంచినీళ్ళు పెట్టు, మంచం మీద మందులు పెట్టు, నిద్రపోతే ఆ నిద్రలోనే పోతే తలకాడ దీపం పెట్టు అనే వయసు నీది. ఒరే ఆడి మీ అన్నయ్యరా. ప్రతి చిన్న పనికి అమ్మయ్య అనుకునే వాడు నాకన్నయ్య ఏంటండి? అదే అమ్మ ఉంటే మీరు ఎలా గొడవ పడేవారా? అమ్ముంటే మీ ఇద్దరు గొడవ పడేవాళ్ళు, మాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదా? మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం. అన్నయ్య ఏమో అందంగా ఎదిగాడు, నేనెందుకు ఎదగలేదు నాన్న. ఒరే బాబు మీ ఇద్దరిని నా 2 చేతులతో పెంచాను రా. అక్కడ వచ్చింది నాన్న తేడా. నన్ను కుడి చేత్తో పెంచావు కాబట్టి నేను సుకుమారంగా పెరిగాను, వాడిని ఎడం చేత్తో పెట్టావు కాబట్టి అలా ఎండిపోయాడు. నాన్న కాలేజీకి అందరూ బైకులు వేసుకొస్తున్నారు నాన్న. నీకు కొనిపిస్తానులే నాన్న. నాకు అంతకంటే పెద్ద బండి కావాలి నాన్న. అయితే వాడికి ఒక అంబులెన్స్ కొనిచ్చు నాన్న, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వస్తాడు. తమ్ముడు మీరు లోపలికి వెళ్ళండి, నేను సరదాగా ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తాను. సుచి ఐ లవ్ యూ. నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ. తమ్ముడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను రా. పర్వాలేదన్నయ్య, పెద్దలన్నాక పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళకి పెళ్లి కూడా చేయాలి. అన్నయ్య ఈ చేతులు ఆశీర్వదించాలే కానీ ఆశించకూడదన్నయ్య. తమ్ముడు ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా నా కళ్ళు ఎలుగుపోతాయిరా. అది దీపం కొండెక్కే ముందు వచ్చే వెలుగు అన్నయ్య. తమ్ముడు పెళ్ళవదా తమ్ముడు? బంజర భూములు బీడు భూములుగా మారతాయి గానీ బీడు భూములు బంజర భూములుగా మారటం చాలా కష్టం అన్నయ్య. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. రాజువయ్యా మహారాజువయ్యా. ఇంకెందుకండి చుక్కల్లోకి ఎక్కడనే పాట కూడా వేసుకోండి. ఇలాంటి వాతావరణంలో నాకు కూడా అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది తమ్ముడు. సమ్మర్ లో వేడిగా ఉందని సమాధిలో సెంటర్లు వేసి పెట్టమన్నాడంట. మనకు అవసరం అన్నయ్య. బై ద వే మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది. వయసులో ఉన్న నాళ్ళు ఒరిగట్టి ఆమె చుట్టూరు తిరిగితే ఇలాంటివి వస్తాయి నాన్న. నాన్న అలాంటోడా తమ్ముడు? మామూలు నాన్నగారు కాదు, ఇండియాలో ఏ రైతు పండించినంత కాటన్ నాన్నగారు ఒక్కడే పండిస్తారు. అంత పెద్ద కాటన్ బిజినెస్ నాన్నది. నాన్నగారు మీరు ఇయ్యాలో రేపో పోస్తారు, ఆస్తంతా ఇద్దరి పేరుని రాయండి నాన్న. ఒక్కడి పేరు మీద రాస్తే చాలు నాన్న. దేనికి? నువ్వు కూడా ఇయ్యాలో రేపే అన్నట్టున్నావురా. ఎక్కడ రాస్తున్నారా? మీ అమ్మ పోయినప్పుడు ఏనాడు ఆ దమయంతికి రాసేసా. దమయంతి అంటే ఎవరు తమ్ముడు? ఆ వీడియోలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. తమ్ముడు నాన్నగారు ఆరోగ్యం నువ్వు చూసుకో, దాన్ని విడిపించుకొని నేను వస్తాను. అయితే నేను వస్తా. దేనికి? మీ ఇద్దరిని విడిపించాలి కదా. అది నిజమే కదా బాబు. బాబు క్షేమంగా వెళ్ళి నాన్న నీ ఊపిరాగే ముందు ఊపి ఊపి వాడు ఊపిరి అయిపోయినా ఉన్నావు. ఎవరక్కడ? మున్సిపాలిటీ వ్యానికి ఒకటి డ్రైవర్ లా ఇంకోటి క్లీనర్ లా ఉన్నారు. ఎవరి? మరి నేను? ఆ మున్సిపాలిటీ వ్యాన్ నువ్వే. హలో ఎక్కడికి వచ్చావు తెలుసా? లేడీ డాన్ ఇస్ బ్యాక్. డాన్ అన్నారు, మార్చరీ వ్యాన్ లా ఉంది.
ఆమెను చూడ్డానికి నీ 2 కళ్ళు కూడా సరిపోవు తెలుసా? నిన్ను చూపించడానికి 14 కెమెరాలు సరిపోవు, నీకు తెలుసా? హలో, కత్తి లాంటి ఫిగర్ తో మాట్లాడుతున్న సంగతి మర్చిపోకు. నీలాంటిదే పుట్టే పిల్లాడు కత్తిలా పుట్టాలని ఆపరేషన్ థియేటర్ లో కత్తులు మింగిందంట. నీ అంతు చూస్తా. ఎక్కువ మాట్లాడేవంటే నేను మట్టిలో కలిపేస్తా. ఆ ఛాన్స్ మీకు మా అన్నయ్య ఇవ్వడు, వాడంతట వాడే కలిసిపోతాడు. తమ్ముడు ఎక్కడ ఆ బంధించిన నా దమయంతి? ఎక్కడ మా నాన్నగారి ఆ ప్రేయసి? తెలుస్తూనే ఉంది, నిప్పులే శ్వాసగా పీల్చి పీల్చి పొయ్యి మీద పక్కన పెట్టే బూరలాగా తయారైంది. ఎప్పుడు బాబు మీరు? శేషగిరిరావు కొడుకులం. శేషగిరి చేసిందే గబ్బు పని, మళ్ళీ గతంలోకి ఎందుకులే? అన్నయ్య రండి, దాన్ని బంధించి తీసుకుని హలో, ఆమెను మీరు తీసుకెళ్తే మరి మేమేం చెయ్యాలో? చెక్క భజన చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి? చెక్క భజన చేయమన్నా, చెక్కతో భజన చేయమన్నా. మనల్లా పదండి పదండి. పాడుబడ్డ గ్రంథాలయంలో పేకాట ఆడుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు విలన్ ఏంట్రా? వీడు ఫైట్ చేయడానికి ఆగిపోయాడా, ఏదైనా పట్టేసి ఆగిపోయాడా? ఏంట్రా పంటలేసుకునే ఆట ఆడుతున్నాడేంట్రా? అన్నయ్య ఏమన్నా ఫైట్ చేసావా? బయట పాడ ఊపిరి అందక పైకి లేచాను రా. ఒక కొబ్బరి సౌరు డబ్బా తెమ్మంటావా? దేనికి? మసాజ్ చేయడానికి. ఎలాగుంది తమ్ముడు? 10 పరోటాల పిండి ఒకేసారి పిసికినట్టుంది అన్నయ్య. అదిరిపోయింది నీ ఫైట్. చంపేస్తా మిమ్మల్ని. శేషగిరి రావంటే శేషునా? కత్తి అయినా కొడవలైనా దింపితేనా దిగను అందా నాన్నకు ఎన్ని ఖాతాలో. ఏంట్రా ఇది? అయినా మనకి వీడితో అనవసరం. ఆస్తి పత్రం తీ. ఆస్తి పత్రాలు తీ. ఏంట్రా దీంట్లో ఇన్ని పేర్లు రాశావు? మొత్తం వాళ్ళందరినీ ఇడిపించుకు తీసుకురండి, అప్పుడు 10 మంది నాకు, ఆస్తి నీకు. కింద పడి నాకు. నీ ఆస్తి నువ్వు రే.